చల్లమిరపకాయలు కానీ పాపడాలు కానీ వరుగులు కానీ ఏవి చేసినా మనం ఎండాకాలంలో చేసుకుంటాము. పాత రోజుల నుండి ఇప్పటి వరకు కూడా ఇంట్లో చేసేటివి. ఇక బయట బజార్లలో అయితే మషిన్లలో చేస్తారు, ఎండబెడతారు, అవి వేరే. ఇంట్లో మాత్రం మనం ఎండాకాలంలో చేసుకుంటాము. కానీ ఈ ఆధునికంలో కూరగాయలు పండ్లు అన్సీజన్లో కూడా ఎలా దొరుకుతున్నాయో, మీన్స్ అన్సీజన్లో అంటే రెయినీ సీజన్లో కూడా మనము చల్లమిరపకాయలు పాపడాలు చేయవచ్చును, బడీలు. సో ఇప్పుడు మనం చల్లమిరపకాయలు చేస్తున్నాము. అవి ఎట్లా అంటే సేమ్ పద్ధతి మాత్రం అదే. పెరుగు ఇలా కొట్టి దాంట్లో ఉప్పు కొంచెం జీలకర్ర వేసి మిరపకాయలన్నీ గీరి అందులో కలిపేసేయాలి. కలిపి మూత పెట్టి పెట్టేసేయాలి. తెల్లారి మళ్ళీ ఆరబెట్టాలి. మళ్ళీ రాత్రికి పెరుగులో వేయాలి. మళ్ళీ అట్లా 3 days చేయాలి. సేమ్ అదే పద్ధతి. బట్ ఇప్పుడు ఎండ ఉండదు, అంతా రైనీ సీజన్ కదా, మొగులు వాన ఉంటుంది. కాబట్టి ఈ రైనీ సీజన్లో కూడా మనము ఎలా మిరపకాయలు ఎండబెట్టుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది మనము వెరైటీగా చేసాము. చూడండి, మీరు కూడా చేసి కావాలన్నప్పుడు ఇలా ట్రై చేయండి ఒకసారి. వాటిని మంచిగా దారంలో కుచ్చి మంచిగా నీట్గా గాలికి ఆరబెడితే ఆరిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.